బిల్లా సినిమాలో అనుష్కని చూసి వాళ్ళ అమ్మగారు షాక్ అవుతారో అనుకుందట, కానీ తానిచ్చిన రియాక్షన్ కి అనుష్కనే షాక్ అయిందట. అసలు అక్కడ ఏమైంది అంటే బాలేదని చెప్పారా? తెలుగు సినిమా మొత్తంగా సినిమా ఇండస్ట్రీలో అనుష్క అంటే మనకి ఏం పేరు గుర్తుకొస్తుంది? ఒక అరుంధతి, జేజమ్మ, ఒక పద్ధతి గల ఆడపిల్ల, తెలుగింటి ఆడపిల్ల లేక అందరికి గుర్తుకొస్తుంది. సో అదే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తనకు కూడా అట్లా ఉండడమే ఇష్టం అంట. అండ్ నార్మల్ గా ఇప్పుడు ఒక అమ్మాయి బయటికి వెళ్తుందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ అనేది ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మా అమ్మాయి పద్ధతిగా ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు తన గురించి నెగిటివ్ గా మాట్లాడొద్దు, ఇట్లాంటివి కోరుకుంటూ ఉంటారు. సో సేమ్ అదే విధంగా అనుష్క విషయంలో కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అదే కోరుకున్నారు. తను కూడా ఏ సినిమాలో కూడా నేను ఇట్లా మోడర్న్ గా కనిపించలేదు. సో మొత్తానికి ఇక్కడ బిల్లా సినిమాలో ఎట్లా అంటే క్యారెక్టర్ డిమాండ్ కావచ్చు. సో క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మోడర్న్ డ్రెస్సులు కావచ్చు, బిక్నీలు కావచ్చు, అవన్నీ కూడా వేసుకోవాలి ఖచ్చితంగా. నువ్వు ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చినప్పుడు, ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎలాంటి డ్రెస్సులు ఇచ్చినా కూడా వాళ్ళు వేసుకోవాలి. సో తను కూడా అట్లనే వేసుకుంది. అయితే ఈ లుక్ లో తనని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు అరే ఎట్లా ఫీల్ అవుతారో, మా ఇంట్లో వాళ్ళకి పద్ధతిగా ఉండడం ఇష్టం కదా, ఒక సడన్ గా ఇట్లా కనిపిస్తే వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు అనే విధంగా తను కూడా ఆందోళన పడ్డాంట. కాకపోతే వాళ్ళ అమ్మ ఇచ్చిన రియాక్షన్ చూసి తను కూడా షాక్ అయిందంట. ఎట్లా అంటే సగం ట్రెడిషనల్ గా, సగం మోడర్న్ గా, ఎందుకు ఇంకా కొంచెం స్టైలిష్ గా కనిపించచ్చు కదా అనే విధంగా అడిగిందంట. సో అప్పుడు అబ్బా మా అమ్మ నేను ఇట్లా మాట్లాడుతుంది అని అనుష్క కూడా షాక్ అయిపోయిందంట. సో ఆ విషయాలను కూడా రీసెంట్ గా అనుష్క చెప్పడం జరిగింది. అండ్ అదే కాకుండా వాళ్ళ అమ్మగారికి సంబంధించి తను ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో నువ్వు ఒకటి నీ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా క్యారెక్టర్కి జస్టిస్ చెయ్యి, అట్లా అని చెప్పి లేదు ఈ డ్రెస్ నేను వేసుకుంటే బాగోదు. అండ్ నిజానికి తను ఫస్ట్ టైం బోల్డ్ యాక్ట్ ట్రై చేసినప్పటికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి తను ఆ బోల్డ్ యాక్టింగ్ చేస్తున్నట్టుగా ఎంత బాగా క్యారీ చేసిందంటే ఇప్పటికీ బిల్లా సినిమా అమ్మాయిలకు ఎక్కువ ఫేవరెట్, అబ్బాయిల కంటే అంత ఎక్కువగా చూస్తూ ఉంటారు. అండ్ ఈ సినిమా తర్వాత తనకు ఎక్కువ మట్టుకి మళ్ళీ మంచి ఆఫర్సే వచ్చాయి, ఎక్స్పోజింగ్ అనేవి తక్కువనే వచ్చాయి అనుకోవచ్చు. అండ్ ఈ మెమరీ గురించి చెప్తూ తాను మాత్రం ఇది నేను నా లైఫ్ లో బిగ్గెస్ట్ షాక్, ఎందుకంటే మా అమ్మ అట్లా రియాక్ట్ అవుతుంది అనుకుని తిడుతుందేమో, ఇంకా నెక్స్ట్ సినిమాసే వద్దు అంటది అనుకున్నా, బట్ ఇట్ వాస్ నైస్ మెమరీ అని చెప్పి అనుష్క చెప్పింది. సో మీరేమనుకుంటున్నారో బిల్లా మూవీ పైన కామెంట్ చేయండి.